ఇన్స్టెంట్ దోశ వేసుకుంటున్నాం. ఈరోజు మనం ఇన్స్టెంట్ దోశకి నేను బియ్యపిండి కలుపుకున్నాను అనమాట. కొంచెం పెరుగు, బియ్యపిండి, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు జీరా వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని దోశ వేసుకున్నామా. ఇన్స్టెంట్ బియ్యపిండి దోశ ఈజీగా అయిపోతుంది. ఇలా తీసుకొని వేసుకోవాలి. మన ఇష్టం, చిన్న చిన్న వేసుకోవచ్చు, పెద్దగానే వేసుకోవచ్చు, లావుగా వేసుకోవచ్చు, పలుసగా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను చిన్నగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనకి. టర్న్ చేసుకుందామా. ఇప్పుడు చూసారు కదా, బ్రౌనిష్ కలర్ ఇన్స్టెంట్ బియ్యపిండి దోశ. బియ్యపిండి తీసుకున్నాం, పెరుగు 1 కప్పు, బియ్యపిండి 2 కప్పులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం అనమాట. ఇలాగ మొత్తం జీరా అండ్ సాల్ట్ వేసుకున్నాం అనమాట. బాగా మిక్స్ చేసుకొని పోసుకుంటే ఇలా దోశ వచ్చింది. ప్లేట్లో సర్వ్ చేసుకున్నామా. ఇప్పుడు టర్న్ చేసాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇటు సైడ్ జీరా వేసుకున్నాం కదా మనం. చూడండి, ప్లేట్లో సర్వ్ చేసుకుందామా. చూడండి, ఎమ్మి ఇన్స్టెంట్ బియ్యపిండి దోశ రెడీ అయిపోయింది మనకి. వేసుకున్నాం కదా కలర్ఫుల్గా బీరకాయ చట్నీతోటి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి బియ్యపిండి ఇన్స్టెంట్ బియ్యపిండి దోశ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, సాఫ్ట్గా బీరకాయ పచ్చడితోటి. టేస్ట్ చేద్దామా. మీరు కూడా తినండి. సూపర్గా ఉంది. ఈజీ అండ్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్. బియ్యపిండి ఇన్స్టెంట్ బియ్యపిండి దోశ తప్పకుండా ట్రై చేయండి. బాయ్. విత్ బీరకాయ చట్నీతోటి సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి ఇన్స్టెంట్ బియ్యపిండి దోశ విత్ బీరకాయ చట్నీ.